హలో గైస్, అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో చేసే టైంకి సమయం 2:15 అయింది. పుష్ప ద రూల్ సినిమా ఇప్పుడే అయిపోయింది. 1 o'clock ప్రీమియర్ షో వెళ్ళడం జరిగింది. ఆ సినిమా గురించి మాట్లాడుకునే ముందు దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాళ్ళకు, మీ ఫ్రెండ్స్కి అందరికీ లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో త్వరగా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే సినిమా మీరు బ్లాక్ బస్టర్ కొట్టేశారు. కాళ్ళు ఎత్తుకొని తిరిగేయచ్చు. కనీసం సినిమాలో నెగిటివ్ చెప్పడానికి కూడా ఎటువంటి పాయింట్స్ లేవు. అంత బాగా వచ్చింది సినిమా. సో అసలు మూవీ ఎలా ఉంది, మూవీలో ఏంటి, ప్లాట్ ఏంటి, ఎలా ఉంది మాట్లాడుకుందాం. ముందుగా అల్లు అర్జున్ ఇంట్రొడక్షన్ షాట్స్, ఆ ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఇంట్రొడక్షన్ షాట్స్ కావచ్చు, ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా తీశారు. స్టోరీ పరంగా కూడా మీకు అందరికి తెలిసిందే. ఆయన స్మగ్లర్ ఎర్రచందనం ఎలా తీసుకెళ్ళిపోతుంటాడు, ఏంటి అసలు ట్విస్టులు ఏంటి అనేది ఈ సినిమాలో ముఖ్యంగా చూడవచ్చు. సో ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది. అసలు కొన్ని సీన్స్లో ఆయన ఎలివేషన్స్ కావచ్చు, ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్, సుకుమార్ గారి డైరెక్షన్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అసలు చాలా అద్భుతంగా తీశారు. ఆయన యాక్టింగ్కి ప్రతి సీన్ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది కూడా. టెక్నికల్గా కావచ్చు, విజువల్స్ కావచ్చు, గ్రాండియర్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతిదీ కూడా కలిసి వచ్చింది సినిమాకి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో సింగిల్ స్క్రీన్స్లో చూసేవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సౌండ్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎలాగో బాగుంటుంది. సౌండ్ క్వాలిటీ బాగున్నటువంటి థియేటర్లో చూస్తే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఆ విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. కాకపోతే నేను స్పాయిలర్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే స్టోరీలో నేను ఏదో రివీల్ చేసేసి మిమ్మల్ని, ఎందుకంటే మీరు ఎంజాయ్మెంట్ చేయాలి సినిమాని. సో అందువల్ల నేను స్పాయిలర్ అవ్వదలుచుకోలేదు. సో సినిమా ఎలా ఉంది అనే వరకు నేను రివ్యూ చెప్తాను. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయాలి సినిమాని. మీరు కూడా నేను ఎలాగైతే థ్రిల్ ఫీల్ అయ్యానో మీరు కూడా ఆ విధంగా థ్రిల్ ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారి ఇంట్రొడక్షన్ అద్భుతంగా ఉంది, చాలా బాగా డిజైన్ చేశారు. ఆ తర్వాత ఫైట్ సీక్వెన్స్ కావచ్చు చాలా బాగా వచ్చింది సినిమాలో. తర్వాత మనకి ఫస్ట్కి అద్భుతంగా ఉంది. హీరోయిన్ యాక్టింగ్ అందరూ బాగా పండించేశారు. మొత్తానికి సినిమా ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసినట్టు. మీరు 300-400 పెట్టి సినిమాకి వెళ్తే వర్త్ అన్నట్టు మీరు థియేటర్ నుంచి బయటకు వస్తారు. అంత అద్భుతంగా తీశారు సినిమా, చాలా అద్భుతంగా ఉంది. అసలు ఫ్యాన్స్కి అయితే చొక్కాలు చించేసుకుంటారు, అంత అద్భుతంగా వచ్చింది. అసలు ఫ్యాన్స్కి మామూలు లేదు. ప్రతి చోట డైలాగు, ప్రతి చోట మ్యూజిక్, ఎలివేషన్స్ ఇంత బాగా వచ్చింది అసలు సినిమా అన్నట్టు మీరు హై ఫీల్ అవుతారు. ప్రతి సీన్లోన ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ దాకా మీరు ప్రతి సీన్లోనూ చాలా హై ఫీల్ అవుతారు. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ వలన, ఆయనకి ఇచ్చే ఎలివేషన్స్ వల్ల మీరు ఇంతలో హై ఫీల్ అవుతారంటే ఇంకా చాలా జన్మ కన్నంత ఫీల్ వచ్చేస్తుంది మీకు. అంతలా ఉంది అసలు ఆయన హీరో గారికి ఇచ్చిన ఎలివేషన్స్. నిజంగా సుకుమార్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. నిజంగా ఆయనకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రుణపడి ఉండాలి నన్ను అడిగితే. ఈ జన్మకి ఆయనకు మీరు రుణపడి ఉండాలి. అంత అద్భుతంగా తీశారు సినిమాని. ఆయన ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎలివేషన్స్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో క్లైమాక్స్, మన ఫస్ట్ హాఫ్లో ఎండింగ్ వచ్చేసరికి మీకు ఒక హైలో ఉంటారు. ఎందుకంటే ఎండింగ్ మీరు థియేటర్ బయటకు వచ్చేటప్పుడు ఫస్ట్ హాఫ్లో కామెడీతో కూడినటువంటి, ఎలివేషన్స్తో కూడినటువంటి హై లెవెల్లో బయటకు వస్తారు. అద్భుతంగా ఉందిలే, బాగుంది, చాలా బాగుందని.
సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే టైంకి మీరు ఆయనకు చిన్న ఛాలెంజ్ ఇస్తాడు అల్లు అర్జున్. అది సీన్ చాలా బాగుంటుంది, అసలు అద్భుతంగా డిజైన్ చేశారు ఆ సీన్ మనకి ట్రైలర్లో కూడా చూపించారు విజువల్స్లో. ఆ సీను అస్సలు ఎక్స్పెక్ట్ చేయం మనం, అంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఆ ట్విస్ట్లు కూడా అలాగే ఉంటాయి. అదింత సెకండ్ హాఫ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం. అయిపోయింది లేరా అనుకుంటాం, కానీ అయిపోయింది. ఏదో జరిగింది అనుకుంటాం, అది జరిగింది. మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగదు అక్కడ. అదే ఇక్కడ అసలు విషయం. ఏంది ఇలా అయిందని అనిపిస్తుంది మనకి. అద్భుతమైన సెకండ్ హాఫ్లో అది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మనకి నువ్వానైనా అన్నట్టు ఇద్దరు పోటీ పడుతూనే ఉంటారు. షెకావత్ ప్లస్ మన అల్లు అర్జున్, పుష్ప క్యారెక్టర్ ఇద్దరు పోటీ పడుతూనే ఉంటారు. ఈయన ఎక్కడ దొరుకుతాడని ఎదురు చూస్తూ ఉంటాడు. మీకు తెలిసిందిగా, మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. ఆ విధంగా సినిమా అలా నడుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో రాజకీయంగా మలుపు తిరుగుతుంది, సెకండ్ హాఫ్లో కూడా రాజకీయంగా మలుపు తిరుగుతుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో ఈయన ఒక ఛాలెంజ్ ఇస్తాడు. ఆ ఛాలెంజ్ని ఛేదించడానికి షెకావత్ విపరీతమైన ప్రయత్నం చేస్తాడు. అసలు మనం ఎక్సెప్ట్ చేయం, జరిగిపోయింటే అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటాం, కానీ అది అయ్యిండు. జరిగిపోయింది, మనం ఏం చేయాలనుకుంటాం, కానీ మనం అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసింది జరగదు అక్కడ. అదే జరుగుతుంది, ఎక్స్పెక్ట్ చేసింది అసలు జరగదు, సాగిపోతాం. ఇకపోతే జాతర ఎపిసోడ్, దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నేషనల్ అవార్డు వస్తే డ్యాన్స్లో అల్లు అర్జున్కి రావచ్చు. ఎందుకంటే దేవుర సినిమాలో ఆయుధ పూజ సాంగ్ ఎలాగైతే ఉందో, జాతర సాంగ్ కూడా అంత అద్భుతంగా ఉంది. ఆయన డ్యాన్స్ అద్భుతంగా వేశాడు. అసలు అల్లు అర్జున్ గారు ఈ పాటకి డ్యాన్స్ ఇరగదీశారు. అసలు కొన్ని చోట్ల మనకి ఈ సాంగ్లో పూనకలు వచ్చేస్తాయి. అమ్మోరు పూనిందేమో అనిపిస్తుంది మనకి అమ్మోరు పూనిందేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు. అసలు అంత అద్భుతంగా తీశారు. జాతర ఎపిసోడ్ మొత్తం ఈజీగా 20 minutes ఉంటుంది. చాలా అద్భుతంగా వచ్చింది అసలు జాతర ఎపిసోడ్. ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఆయన యాక్టింగ్ మామూలుగా లేదు అసలు. అల్లు అర్జున్ గారి డ్యాన్సు, జాతర సాంగు, ఆయన ఏమంటారు అది, ఆ డిజైన్ కూడా ఆయనకి ఎందుకు ఆయన చీర కట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకు అలా కట్టుకున్నాడు, అవన్నీ మీరు సినిమాలో చూస్తారు. జాతర సాంగ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి జాతర సాంగ్ చాలా హైలైట్గా నిలుస్తుంది. ఆ తర్వాత వచ్చే సాంగ్ కూడా చాలా బాగుంటుంది. జాతర ఎపిసోడ్ మొత్తం 20 నిమిషాల వరకు జరగచ్చు. 20 నిమిషాలు మీకు వెరీ హై ఇస్తుంది. అక్కడితేనే హై అనుకుంటే మీరు క్లైమాక్స్లో ఇంకా అద్భుతంగా ఫీల్ అవుతారు. క్లైమాక్స్ ఫైట్ మామూలుగా లేదు అసలు, చాలా అద్భుతంగా జరుగుతుంది. క్లైమాక్స్ ఫైట్ ఒక రేంజ్లో ఉంటుంది భయ్యా. మీరు అనుకుంటారు నేను ఒక ఫ్యాన్గానే చెప్పట్లేదు, నేను ఫ్యాన్ కాదు, ఒక రివ్యూర్గా చెప్తాను, క్రిటిక్గా చెప్తున్నాను. సెకండ్ హాఫ్ ఒక లెవెల్లో ఉంటుంది భయ్యా. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి మనకి అల్లు అర్జున్ గారు ఛాలెంజ్ చేస్తుంటారు. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసినటువంటి పోలీస్ షెకావత్ దాన్ని ఛేదించడానికి వెళ్తూనే ఉంటాడు. ఒక రిజల్ట్ వస్తుంది, దొరికిపోయాడు అని అనుకుంటాం. అసలు దొరుకుతాడా లేదనే విషయం మీరు సినిమాలో చూడండి. అసలు ఎలా దొరుకుతాడా దొరకడా, పట్టేసుకుంటాడు అని అనుకుంటాం, కానీ పట్టుకున్నాడు అనేది మీరు సినిమాలో చూస్తారు ఖచ్చితంగా. అది అయిపోయిందిలే అనుకున్న ఒక 5 నిమిషాల్లో జాతర ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు ఉండే ఛాన్స్ ఉంది. అసలు ఈ జాతర ఎపిసోడ్ ఒక రేంజ్లో ఉంటుంది, ఒక రేంజ్. అల్లు అర్జున్ గారు డ్యాన్స్, దాని తర్వాత అక్కడ వచ్చే ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఒక్క రేంజ్లో డిజైన్ చేశారు. ఫ్యాన్స్కి అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతారు, మామూలు పీక్స్కి వెళ్ళరు. ఇదే పీక్స్ కదరా అని అనుకుంటాం. మళ్ళీ 10-15 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ అంతే, ఎక్కువసేపు ఉండదు. ఒక 5 నుంచి 10 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. జాతర ఎపిసోడే ఒక హైలైట్ రా బాబు అని అనుకుంటే దానికి మించింది వస్తుంది మళ్ళీ క్లైమాక్స్లో.
ఆ ఫైట్ ఉంటుంది. చైర్లో ఎవరు కూర్చోరు భయ్య, సీరియస్గా చెప్తాను. కుర్చీలో ఎవరు కూర్చోరు, అంత అద్భుతంగా డిజైన్ చేస్తారు. అస్సలు ఒక రేంజ్లో ఉంటుంది క్లైమాక్స్ ఫైట్. ఇంక అయిపోయిందిలే అనుకుంటాం మన ఫైట్ కూడా. అయిపోయిందిలే, ఇంకేముందిలే, క్షమిస్తారులే వాళ్ళని అందరినీ అనుకుంటాం. కానీ జరగదు. మనం ఎక్స్పెక్ట్ చేయండి మళ్ళీ ఒకటి జరుగుతుంది. సరే అక్కడికి అయిపోయిందిలే అనుకుంటాం, మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయండి మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. అది అంత అద్భుతంగా తీశారు. ఆ ఫైట్ సీక్వెన్స్ క్లైమాక్స్ ఒక్క రేంజ్లో ఉంది, మామూలుగా ఉండదు. అసలు ఫ్యాన్స్ అయితే చైర్లో కూర్చోరు, సీట్లో కూర్చోరు, అంత అద్భుతంగా డిజైన్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ అండి. ఆ కెమెరామాన్ కానీ డిఓపి ఎవరో ఉన్నారు, అసలు అద్భుతంగా వర్క్ చేశారు. డిఓపి గారు ఎవరో అసలు ఆయన చాలా అద్భుతంగా తీశారు. అసలు ఇంత మంచిగా తీశారంటే మాటలు చెప్పలేను నేను, అంత భారీగా వచ్చింది. కెమెరా వర్క్స్ కావచ్చు, అన్నీ కావచ్చు, టెక్నికల్ కానీ ఎక్కడ డిఫాల్ట్స్ లేకుండా చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. క్లైమాక్స్ వస్తావయ్యా, క్లైమాక్స్ చెప్తాను నేను మీకు. క్లైమాక్స్లో అల్లు అర్జున్ గారు ఏడుస్తారు, కంటతడి పెట్టేసుకుంటాం మనం. అంత అద్భుతంగా అసలు ఆయన యాక్టింగ్ ఎంత బాగా చేశారో. సగటు ప్రేక్షకుడుగా నేను చూస్తున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి అంత బాగా యాక్ట్ చేసిండు. ఖచ్చితంగా మీరు కూడా ఏడుస్తారు. ఐ స్వేర్, ఐ ప్రామిస్ యూ, డెఫినెట్లీ మీరు కూడా అల్లు అర్జున్ గారి ఫేస్ చూసి ఏడుస్తారు మీరు ఖచ్చితంగా. అసలు అంత బాగా యాక్ట్ చేశారు. అసలు ఆ సీన్ భలే డిజైన్ చేశారు. ఆయన కింద కూడా ఏడుస్తుంటే చిన్నపిల్లలాగా, అసలు నాకు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. కింద కూడా ఏడుస్తుంటాడు, అంత అద్భుతంగా యాక్ట్ చేశారు ఆయన. సో ఓవరాల్గా చూసుకుంటే గైస్, మూవీ అయితే చాలా బ్లాక్ బస్టర్. ఇందులో హీరో గారు, తర్వాత హీరోయిన్, మిగిలిన టెక్నీషియన్ అందరూ అద్భుతంగా వర్క్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ గారు కావచ్చు, డిఓపి కావచ్చు, అందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేశారు. అందుకే రియాలిటీ ఇలా వస్తుంది. నా ఎస్టిమేషన్స్ ప్రకారం ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ బట్టి నేను ఖచ్చితంగా రేపు నైట్కి నేను ఖచ్చితంగా బడ్జెట్ బట్టి ఎంత కలెక్షన్ రావాలో ఖచ్చితమైన లెక్క మీకు ఖచ్చితంగా చెప్తాను. సో థ్యాంక్ యూ గైస్. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి,